నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా కొన్నిసార్లు మనం వాడే మందుల మూలంగా మనకు లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు నిత్యం మనం వాడే మందుల మూలంగా ఒక్కోసారి న్యూరలాజికల్ అంటే నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్తారు డాక్టర్లు. మందుల వాడకంతో ఎదురయ్యే నరాల సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులు అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఈ మందులకు మంచి చేసే గుణం ఎంత ఉంటుందో చెడు ప్రభావం కలుగజేసే స్వభావం కూడా ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అందుకే అనారోగ్యం వచ్చినప్పుడు వాడే మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మందుల్ని డాక్టర్ సలహాతో అవసరమైన మేరకే వాడాలి. ఉదాహరణకు టీబీకి ఎంతకాలం వాడాలో అంతకాలం తప్పనిసరిగా వాడే తీరాలి. మూర్ఛలు కూడా అలాంటివే. మూర్ఛ జబ్బున వారు అన్నం తినటం మరిచిపోయినా పర్వాలేదు గాని ఫిట్స్కు వాడే మందులు మాత్రం క్రమం తప్పకుండా నిత్యం వాడాలి. ఫిట్స్ మందుల విషయంలో అశ్రద్ధ, అలక్ష్యం అన్నవి ఏ విధంగానూ పనికిరావని డాక్టర్లు చెబుతారు. ఫిట్స్ మందుల వాడకంలో ఏమాత్రం తేడా వచ్చినా అది విడ్రాయల్ ఎపిలెప్సీ అని మూర్ఛల్ని మళ్లీ తిరగబెట్టేలా చేసే సంక్లిష్ట సమస్యకు దారితీయచ్చు. ఫిట్స్ విషయంలో మరో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిద్ర విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. న్యూరోసైన్సెస్ అనగా మెదడు, నరాలు సంబంధించిన విభాగంలో కొన్ని మందులు విరివిగా వాడుతూ ఉంటాం. ఫిట్స్ అని ఒక డాక్టర్గా నిర్ధారణ చేసినట్టయితే దానికి కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఫిట్స్ అని నిర్ధారణ అయినట్టయితే దానికి మందులు వాడాలి. మందులు 2 నుంచి 3 సంవత్సరాలు వాడాలి. అంటే ఒక వారం వాడే మందు ఒక 10 రోజులో లేకపోతే విటమిన్ లాగా 2-3 నెలలు వాడే మందు కాదు. మరి 3 సంవత్సరాలు వాడే మందుల గురించి దానిలో ఉన్నటువంటి ముఖ్యత తెలియడం చాలా అవసరం. చాలా మంది ఒక 6 నెలలు రెగ్యులర్ గా మందులు వాడతారు, 3 నెలలు వాడతారు. తర్వాత డాక్టర్ గారు ఊరికే భయపెట్టారు, మందులు ఎందుకులే వాడాలి అనుకునే ఆలోచన జరిగి కొన్నాళ్ళు మందుని విడిచిపెడతారు. అలాగే విడిచిపెట్టడం వల్ల మళ్ళీ ఫిట్స్ ఏదైతే వస్తుందో దానిని విత్డ్రావల్ ఎపిలెప్సీ అంటారు. అంటే ఏమిటి? మందు విడిచిపెట్టడం వల్ల మళ్లీ మూర్ఛ వ్యాధి వచ్చింది. దానిని కంట్రోల్ చేయడం అన్నది ఎంత గొప్ప న్యూరోసర్జన్, న్యూరోఫిజిషియన్ అయినా కూడా చాలా క్లిష్టతరం, కష్టతరం. ఎందుకంటే మెదడు లోపల ఈ ఎపిలెప్సీ వచ్చేటువంటి ఒక కేంద్రం తయారైంది సుమండి. అది ఇచ్చ వచ్చినప్పుడల్లా అక్కడ నుంచి డిశ్చార్జెస్ రావడం, ఆ బ్రెయిన్ అంతా దాన్ని పాక్కొని ఎపిలెప్సీ బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎపిలెప్సీ మందులు వాడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవన సరళిని మార్చుకోవాలి. ఉదాహరణకి 2 వీలర్ వాడేవాళ్ళు కనీసం ఎపిలెప్సీ వచ్చి మందులు వాడి 6 మాసాల నుంచి సంవత్సరం వరకు వాహనం నడపకూడదు. ముఖ్యంగా 2 వీలర్స్. 4 చక్రాల వాహనం కూడా నడపడం అంత మంచిది కాదు. అయితే ఏమిటంటే దాంట్లో ఉన్న ఇబ్బందులు, రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది. రెండోది ఏమిటి? నిద్ర వాళ్ళకి చాలా ముఖ్యం. ఏ రోజైతే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు నిద్ర కానీ ఏ కారణం వల్ల నైట్ డ్యూటీ కానీ సినిమా చూడడం వల్ల కానీ లేటుగా ఏ కారణమైనా కానీ నిద్ర తక్కువైతే మరుసటి రోజు మళ్ళీ ఎపిలెప్సీ వచ్చేదానికి ఆస్కారం ఒకటి ఉంది. మూడోది, ఇది కంప్యూటర్ యుగం. కూరగాయలు అమ్మే వ్యక్తి నుంచి ఆఫీసులో కూడా కంప్యూటర్ వాడని చోట్లేదు. సిస్టమ్స్ ముందు కొన్ని హార్డ్వేర్ వచ్చాయి. అంటే ఒక రకమైన స్క్రీన్ ఉందండి. ఆ స్క్రీన్ పెట్టి కానీ తను వాడినట్టయితే ఆ కంప్యూటర్ నుంచి వచ్చిన కిరణాలు మెదడుకి చేరుకొని ఇబ్బంది పెట్టేదానికి ఆస్కారం తక్కువ శాతం అవుతుంది. అదే కాకుండా కొన్ని రకాల గ్లాసెస్ వచ్చాయి. అవి కూడా పెట్టుకుని కానీ కంప్యూటర్ వాడినట్టయితే ఇబ్బంది తక్కువ శాతం అవుతుంది. ఏమైతేనేమి మందులు వాడకం చాలా ముఖ్యము. 3 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాలు వాడాలి. క్రమంగా న్యూరోఫిజిషియన్, న్యూరోసర్జన్ సంప్రదిస్తూ ఉండాలి. వాహనాలు తక్కువ చేయడం మంచిది. కనీసం 1 సంవత్సరం పాటు నిద్ర చాలా ముఖ్యం. భోజనం ఏదైనా తీసుకోవచ్చు, నిద్ర మాత్రం మర్చిపోవడం మంచిది కాదు. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే మందులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వాడుతున్నాం. వీటినే యాంటీ కోయాగ్యులెంట్స్ అంటారు. ఈ మందుల వాడకం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. ఈ మందులు వాడటం వల్ల కేవలం రక్తనాళాల్లోనే కాకుండా శరీరంలోని ప్రతి భాగంలో కూడా రక్తం పలుచనయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ మందుల విషయంలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ మందు వాడక తప్పదు గాని డోసు దాని ప్రభావం గురించి ప్రతి నెల చెక్ చేయించుకోవటం తప్పనిసరి. అలాగే పక్షవాతం విషయంలో వాడే ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్ మందుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. వేరే రకాల సర్జరీల్లో ఈ మందులు ఓ వారం రోజులు ఆపటం అన్నది చాలా అవసరం. లేకపోతే సర్జరీ టైంలో రక్తస్రావం విపరీతంగా అయ్యే ప్రమాదాలుంటాయి. ఈ మెదడు లోపల ఉండే రక్తనాళాలు కొన్ని సమయాల్లో బ్లాక్ అయిపోతాయి, అంటే కూడుకుపోతాయి. దాని లోపల రక్తం గడ్డగట్టుకుపోతుంది. ముఖ్యంగా చెడు రక్తం అంటే వీన్స్, సిరలు, ఈ సిరల లోపల వచ్చే రక్తం ఏదైతే బ్లాక్ అవుతుందో దాని వలన వచ్చే ఇబ్బంది కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. ముఖ్యంగా ఇది స్త్రీలలో వస్తుంది, కొంతమంది మగవాళ్ళలో కూడా వస్తుంది. స్త్రీలలో కూడా ఎవరైతే కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఏమిటి, పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వాడే కొన్ని రకాల మందులు ఉన్నాయో దానిలో ఒక సైడ్ ఎఫెక్ట్ గా కూడా ఈ ఇబ్బంది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వచ్చిన వాళ్ళలో ఎపిలెప్సీ వస్తుంది. దానికోసం ముందు చెప్పినట్టుగా ఎపిలెప్సీకు అంటే ఫిట్స్ రాకుండా ఉండేదానికి మందులు వాడాలి. అదే కాకుండా ఈ రక్తనాళాలు బ్లాకును విడగొట్టడానికి, రక్తనాళాలు బ్లాక్ అయిపోయిన దాన్ని మామూలుగా స్థానం తీసుకురావడానికి ఉపయోగపడే మందుల పేర్లు యాంటీ కోయాగ్యులెంట్స్. ఈ మందు వాడడం ఎంత ముఖ్యమో మందులు వాడడం వల్ల ఉన్న ఇబ్బందులు కూడా అందరూ గ్రహించాలి. మందులు వాడడం వల్ల రక్తం పలచగవుతుంది. అంటే మెదడు లోపల రక్తనాళాల్లో చోట్లనే కాకుండా శరీరంలో ఏ భాగంలో ఎక్కడున్నా రక్త బిందువులో ప్రతి రక్తం కూడా పలచగవుతుందని మీకు తెలియాలి. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఉదాహరణకి పళ్ళ నుంచి రక్తం రావచ్చు, శరీరంలో రకరకాల రక్తం నల్లటి మచ్చల్లాగా రావచ్చు, మూత్రంలో రక్తం రావచ్చు, టాయిలెట్లో మార్నింగ్ వెళ్ళినప్పుడు రక్తం రావచ్చు. ఇలాగన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి ఏసారి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్ని అర్జెంటుగా సంప్రదించాలి. దానికి హాస్పిటల్లో ఉండగా కొన్ని రకాల ఇంజక్షన్ ఇస్తామండి. ఇంటికి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొన్ని మందులు ఉన్నాయి. ఎసిట్రోమ్, వార్ఫారిన్ సోడియం అని ఒక చాలా మంచి మందు మీ వెయిట్ని బట్టి, మీకు అవసరాన్ని బట్టి 2 మిల్లీగ్రాముల 3 మిల్లీగ్రాముల అని దానికి ఒక సాంద్రత ఉంటుంది. ఆ వాడుతున్నప్పుడు ప్రతి 15 రోజులకి ఒక పరీక్ష చేయాలి. దాని పేరు PTINR, ప్రోథ్రామిన్ టైం INR అని ఒక పరీక్ష ఉంటుంది. చాలా చాలా ముఖ్యం, అందరికి తెలియాలి. ఏమిటది? దాన్ని బట్టి ఈ మందు తాలూకా మీకు తీవ్రత ఎక్కువ అవుతుందా, ఇబ్బంది ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనే ముందు ఒక మనకి సూచన ఇచ్చేటువంటి పరీక్ష. ఇది 15 రోజులకని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని విస్మరించి మర్చిపోవడమో, ఏముందలే అని చిన్న విషయంగా తీసుకోవడమో, తర్వాత ఎప్పుడో 1-2 నెలల తర్వాత మెదడు లోపల రక్తం క్లాటుకి తయారై, లేకపోతే శరీరంలో మిగతా తొడల్లోనో కాళ్ళలోనో కంటి లోపల రక్తం వచ్చేసి ఇబ్బంది పడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రోక్ అనే మాట ఎక్కువ వస్తూ ఉంది. స్ట్రోక్ అంటే ఏమిటి? బ్రెయిన్ లోపల రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం. దానిలో 2 రకాలు ఉన్నాయి. మెదడు లోపల హెమరేజ్ అంటే రక్తస్రావం రావడం ఒకటి, రక్తనాళాలు బ్లాక్ అవ్వడం. ఆ రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులని ముందు జాగ్రత్తగా కొన్ని మందులు ఇస్తాం. ఆస్పిరిన్, అలాగే క్లోప్డోగ్రిల్. ఈ మాటలు అందరూ వినుంటారు. హార్ట్లో కానీ ఇబ్బంది వచ్చినట్టయితే కార్డియాలజీ డాక్టర్ గారు కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే 55 నుంచి 60 వయసులో బీపీ, షుగర్ ఉండి ఇబ్బందులు ఇలాంటి వచ్చిన వాళ్ళలో ఒక 70% మందికి ఎకోస్ప్రిన్ మందు, క్లోపిడోగ్రిల్ మందు వాడకం జరుగుతుందంటే ఇది అతిశయోక్తి కాదు. ఎకోస్ప్రిన్ మందు వాడే వ్యక్తి ఏదైనా శస్త్రచికిత్స, కంటిలో గాని, నడుములో మేము చేసే ఆపరేషన్ గాని, బ్రెయిన్లో గాని ఏదన్నా, అంతవరకు ఎందుకు, ఒక పన్ను ఏదైనా ఇబ్బంది పెడితే దాన్ని పన్ను తీసేయాల్సి వచ్చినా కూడా ఎకోస్ప్రిన్ మందు కనీసం వారం రోజులు బంద్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు బంద్ చేస్తే తప్ప అక్కడ చిన్న పన్ను తీసిన తర్వాత వచ్చే రక్తస్రావం ఆపడం అంత సాధ్యం కాదు. అలాగే క్లోపిడోగ్రిల్ మందు కోసం వచ్చితే నుంచి 6 రోజుల వరకు మందు ఆపి ఆ తర్వాత శస్త్రచికిత్స చేయడం అన్నది చాలా సమంజసం. మూర్ఛలు, పక్షవాతం జబ్బుల్లో వాడే మందుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఫిట్స్ మందుల్ని క్రమం తప్పకుండా వాడాలి. చెప్పా పెట్టకుండా ఒక్కరోజు ఆపేసినా ఫిట్స్ మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే పక్షవాతానికి సంబంధించి రక్తనాళాల్లో బ్లాకుల్ని కరిగించడానికి వాడే మందుల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా, పర్యవేక్షణలోనే ఈ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. వ్యాయామం ఎంత ఎక్కువసేపు చేస్తే ఆరోగ్యానికి అంత మంచిదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది.
నిజానికి అతిగా వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు బ్రిటన్కు చెందిన పరిశోధకులు. అతిగా వ్యాయామం చేయడం వల్ల నిద్రలో నాణ్యత తగ్గుతుందని, నిద్రలేమి సమస్యగా మారుతుందని తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. అలాగే మనస్థితి, వ్యాయామం చేసే సామర్థ్యం కూడా సన్నగిల్లుతాయని పరిశోధనలో తేలింది. అధ్యయనంలో భాగంగా సుశిక్షితులైన సైక్లిస్టులను 9 రోజుల పాటు భారీగా శిక్షణ ఇచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశోధకులు క్రీడాకారుల భావోద్వేగాలు, నిద్ర తీరుతెన్నులను పరిశీలించారు. ఈ అధ్యయనంలో నిద్ర నాణ్యత గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. చలిగాలుల తీవ్రత బాగా పెరుగుతోంది. సాయంత్రానికే చలిపులి దాడి మొదలు పెడుతోంది. బారెడు పొద్దెక్కేదాకా చలి తీవ్రత తగ్గడం లేదు. వణికించే చలిగాలుల ధాటికి ముందుగా మన చర్మమే బలవుతూ ఉంటుంది. చర్మం పొడిబారిపోయి పగుళ్ళొస్తూ ఉంటాయి. దురదలు, దద్దుర్ల బాధలు వేధిస్తుంటాయి. వీటికి తోడు జలుబు, జ్వరాలు, దగ్గు, ఆస్తమా, కీళ్ల నొప్పుల బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వణికించే చలిగాలుల దాడి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో వణికించే చలి మూలంగా మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తీవ్రమైన చలి ధాటికి చర్మానికి సమస్యల తాకిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. చర్మ సమస్యలతో పాటు ఈ సీజన్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి. శరీరంలో వ్యాధి నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు సీజన్కు తగ్గట్టుగా తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. చల్లటి గాలిలో తిరగటాన్ని తగ్గించాలి. బయటకు వెళ్లినప్పుడు ఒంటి నిండుగా దుస్తుల్ని ధరించాలి. ఇంట్లో వెచ్చటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. జలుబు చేసినప్పుడు అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా చూసుకోవాలి. ఆస్తమా, సిఓపిడి బాధితులకు ఈ జాగ్రత్త మరీ అవసరం. ఈ సీజన్లో నిత్యం వేడి నీటి ఆవిరి పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. సీజన్ మారిన కొత్తలో జలుబు చేయడం, ఆపై తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం మామూలే. వారం 10 రోజుల్లో జలుబుతో పాటే ఈ బాధలన్నీ కూడా మాయమైపోతాయి. అయితే ఏడాది పొడవునా జలుబు బాధలు వేధిస్తుంటే అది ఖచ్చితంగా అలెర్జిక్ రైనైటిస్ గానే భావించాలి. తీవ్రమైన జలుబుతో ఏడాది పొడవునా వేధించే అలెర్జిక్ రైనైటిస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? ఎలర్జిక్ రైనైటిస్ లేదా నాజల్ అలర్జీస్ అంటామండి. అంటే ఇది హైపర్ సెన్సిటివిటీ అన్నమాట. ఇంకా సింప్లిఫైడ్ టర్మ్స్ లో చెప్పుకోవాలి అంటే హైపర్ రియాక్టివ్నెస్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. వ్యాధి నిరోధక వ్యవస్థ అవసరమైన దానికన్నా అతిగా రియాక్ట్ అయితే దాన్ని అలర్జీ అని పిలవచ్చు. సో ఇది యూజువల్గా అంటే యాంటీజెన్ అని లేకపోతే అలర్జెన్ అని కూడా అంటాము. అంటే ఒక ప్రత్యేకమైన పడని పదార్థం మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది కలిగించే సిమ్టమ్స్ ని అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. బేసిక్ గా ఈ అలర్జెన్ అనబడేది ఎక్కువ మటుకి ప్రోటీన్ రూపంలో ఉంటుంది. నాన్ ప్రోటీనేషియస్ మెటీరియల్స్ కూడా అలర్జీని కలగజేయచ్చు, కానీ ఎక్కువ మటుకి అంటే 100లో 95% ప్రోటీనేషియస్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని నాజల్ అలర్జీ అని అంటాం. తరచూ ముక్కు నుంచి నీరు కారడానికి వెనక కారణాలేంటి? ఇంట్లో ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఒక్కళ్ళకి మాత్రమే ఎలర్జీ టు డస్ట్ ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి ఎలాంటి ఎలర్జీ ఉండకపోవచ్చు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉండదు, కానీ బట్ ఇమ్యునోగ్లోబులిన్ ఈ అని చెప్పి ఉంటుంది. దట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ టాపికల్ ఇమ్యునోగ్లోబులిన్ అంటాం. మన బాడీలోకి ఎంటర్ అయ్యే వస్తువులతో రియాక్ట్ అయ్యి అది ఇబ్బందిని కలగజేస్తుంది అనమాట. ఈ ఇబ్బంది అనబడేది రకరకాల రూపంలో ఉంటుంది. అంటే ముక్కులో దురద నుంచి మొదలుపెట్టి ముక్కు దిబ్బడ వరకు రకరకాల రూపాల్లో ఈ ఇబ్బందిని కలగజేస్తుంది. ఇది కొంతమందిలో ఎందుకు వస్తుంది, కొంతమందిలో ఎందుకు లేదు అని అంటే ప్రత్యేకమైన కారణాలంటూ ఏం లేవండి. ముక్కు నుంచి నీరు కారడంతో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి? నాజల్ సిమ్టమ్స్ ముందు వచ్చినట్టయితే ఫస్ట్ ఎక్కువ మటుకి ముక్కులో దురదతో మొదలవుతుందండి.
దురద వెంబడే తుమ్ములు, ఒక్కొక్కసారి ఈ తుమ్ములు 20, 30, 40 కూడా కంటిన్యూస్గా వచ్చేస్తాయి. ఈ తుమ్ముల తర్వాత ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అని అంటే ముక్కు నీరులాగా కారడం, బాగా వాటరీ సెక్రేషన్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ముక్కు దెబ్బడేయడం లేదా ముక్కు మూసుకుపోవడం. అంటే అప్పటి వరకు బాగానే శ్వాస తీసుకోగలిగిన ముక్కులోంచి పేషెంట్ శ్వాస తీసుకోలేక ముక్కు మూసుకుపోయినందువల్ల నోరు తెరిచి నోట్లోంచి గాలి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడం. ఒక్కొక్కసారి ఎక్కువ సివియర్గా ఉండి దానివల్ల మళ్ళీ సూపరాడెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాస్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్, ఈ కంప్లైంట్స్ మెయిన్గా ఉంటాయి. దీంతో పాటుగా కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళల్లోంచి కంటిన్యూస్గా నీళ్లు రావడం, కళ్ళల్లో దురద రావడం, అలాగే చెవుల్లో కూడా దురద అనిపించడం పేషెంట్. అంటే ప్రాబ్లమ్ ముక్కులో ఉంటుంది కానీ బట్ చెవులో కూడా బాగా దురద అనిపించడం. అలాగే అంగిట్లో దురద, అంటే మన కొండనాళ్ళకి పై భాగంలో అంటే ముక్కు వెనక భాగంలో నాసోఫారింగ్స్ అని ఉంటుంది, ఆ ఏరియాలో కూడా పేషెంట్కి బాగా దురద అనిపించి అంటే ఒక ప్యాలెటల్ మూమెంట్తో ఒక చిత్రమైన శబ్దాన్ని చేస్తుంటారు. సో ఈ బేసిక్గా అలర్జిక్ రైనైటిస్ పేషెంట్కి ఉండే వ్యాధి లక్షణాలు. ఎలర్జిక్ రైనైటిస్ ను ఎలా నిర్ధారిస్తారు? పేషెంట్ చెప్పే లక్షణాలను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చాలా వరకు డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. ఇకపోతే రెండోది ఎగ్జామినేషన్, అంటే థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ద నోస్, ఐస్ అండ్ థ్రోట్. ఇది కాకుండా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ నాజల్ ఆస్పిరేట్, అంటే ముక్కులోంచి తీసే ఫ్లూయిడ్లో చాలా ఎక్కువ ఇస్నోఫిల్ కౌంట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే వేరే స్పెసిఫిక్ అలర్జిక్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. స్కిన్ ప్రిక్ టెస్ట్లు ఉన్నాయి, చేతుల మీద వీపు పైన వేరియస్ అలర్జెన్స్ని మన చర్మం లోపలికి చొచ్చుకుపోయే విధంగా పిన్తో గుచ్చి దాని రియాక్షన్ని ఐడెంటిఫై చేయడాన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు. ఇప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా, అంటే ఇమ్యునోసార్బెంట్ టెస్టెస్ అని మన రక్తాన్ని తీసుకుని ఆ రక్తం పరీక్ష చేసినట్టయితే దాంట్లో మనకి ఏమి అలర్జెన్స్ని కలగజేస్తున్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట బ్లడ్లో. అంటే నార్మల్ వాల్యూస్ని ఎక్సీడ్ అయిపోయి ఇమ్యునోగ్లోబులిన్ ఈ ఉన్నప్పుడు కూడా మనం పేషెంట్కి ఎలర్జీ ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నమాట. తరచూ ముక్కు నుంచి నీరు కారే సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఐడెంటిఫైయింగ్ ది అలర్జన్ అండ్ అవాయిడింగ్ ది అలర్జన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగితే ప్రాబ్లం వస్తుంది, లేదు చాక్లెట్ తింటే ప్రాబ్లం వస్తుంది, లేదా చికెన్ తింటే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఒక పర్టికులర్ కాయగూర వల్ల ప్రాబ్లం వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయగలగడం. తర్వాత లక్షణాలను తగ్గించడానికి మనం యూజువల్గా వాడే మందుల్లో మెయిన్ మెడికేషన్ యాంటీహిస్టమిన్స్ అంటాం. అంటే రకరకాల యాంటీహిస్టమిన్స్, ఇప్పుడు సేఫ్ యాంటీహిస్టమిన్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ యాంటీహిస్టమిన్స్ తర్వాత ల్యూకోట్రైన్ స్టెబిలైజర్స్ లైక్ మాంట్లికాస్ సోడియం అని ఇలాంటి మందులతో కూడా ఎలర్జీని కంట్రోల్ చేయొచ్చు. అది ఓరల్గా తీసుకునే అనమాట, అంటే నోట్లోంచి. ఇకపోతే రెండోది టాపికల్. టాపికల్ అంటే మనకి ఇక్కడ ఎఫెక్టెడ్ పార్ట్ నోస్ కాబట్టి డైరెక్ట్గా ఎఫెక్టెడ్ పార్ట్కే మెడికేషన్ అప్లై చేయగలిగితే దాన్ని టాపికల్ మెడికేషన్ అంటాం. ఇవి ఫ్లూటికజోన్ అని, లేకపోతే మూమెటజోన్ అని, లేకపోతే బుడిసినైడ్ అని, ఎజిలాస్టిన్ అని, ట్రయామ్సినలోన్ అని రకరకాల యాంటీహిస్టమిన్స్ ఉన్నాయి. అలాగే టాపికల్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. రిలేటివ్లీ వెరీ సేఫ్ అనమాట. ఇకపోతే లాస్ట్ స్టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అని ఉంటాయి. ఇది బాగా అక్యూట్ అలర్జీ, సివియర్ అలర్జీ ఉన్నప్పుడు కార్టికోస్టెరాయిడ్స్ని కూడా వాడచ్చు, కానీ దట్ షుడ్ బి ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. ఏడాది పొడవునా ముక్కులో జలుబు ఎందుకుంటుందో, జలుబును నివారించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.